చేవలేని పాలకదద్దమ్మలు చట్టసభల్లోనూ సమర్థులు పోరాటాల్లోనూ ఇదే మన ప్రజాస్వామ్యమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పాలనా వైఫల్యాన్ని ఎండగట్టారు. భారతదేశంలో మన పౌరులకు భద్రత ఉందే అనే భ్రమలోనే భయం బలహీనలతో బ్రతికేస్తున్నామంటూ సగటు మనిషికి స్వరాష్ట్రంలోనూ భద్రత లేకపోయిందని అన్నారు. మన యువత మన భారత్లో బ్రతకలేమనే ఆవేదనతో వారి మేధస్సును శక్తియుక్తులను పరాయి దేశాలకు బలవంతంగా అమ్మేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా అమలు కాబడుతున్న పోలీస్ వ్యవస్థ కారణంగా శాంతి భద్రతలు సజావుగా అమలు కాబడుతున్నాయా? ప్రస్తుతం అత్యున్నత పోలీసు యంత్రాంగం రాజకీయ పాలకులకు బానిసలుగాను, దిగువ స్థాయి పోలీసులు ఉన్నత అధికారులకు బానిసలుగాను, సామాన్య పౌరులు పోలీసులకు బానిసలుగాను బ్రతకడమే మన పోలీస్ విధి విధానాలుగా అమలు జరుగుతున్నాయని ఆవేదన వెళ్లగక్కారు. రెవెన్యూ చట్టాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని ఆసరాగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం కోసం గత 2 దశాబ్దాల పైబడి ప్రజా ఉద్యమాల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో పేరుకి మాత్రమే మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ ప్రజాస్వామ్యంలో సగటు భారతీయుడికి కానీ సగటు పౌరుడికి కానీ ఏ విధమైన భద్రత లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటే ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం పొందగలం, న్యాయం జరుగుతుంది, రక్షణ పొందుతాం అనే ఒక నమ్మకం ఈరోజు ఈ సమాజంలో ఎవరికీ లేదు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఇతర రెవెన్యూ కార్యాలయాలకు వెళితే నా ఆస్తికి భద్రత ఉంటుంది, లేదు నా దైనందిక జీవితానికి కావాల్సినటువంటి ఒక సర్టిఫికెట్ స్వచ్ఛందంగా వెళ్ళి చట్టబద్ధంగా మనం తెచ్చుకోగలం అనే ఒక నమ్మకం ఈరోజు ఎవరికీ లేదు. ఇక్కడ పాలకులు ఉన్నారు, ఎందుకున్నారు? అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్కి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని నమ్మకం కలిగించేటటువంటి నాయకుడు లేనటువంటి ఈ నియోజకవర్గం శవంతో సమానం. అలాంటి శవాలు ఈరోజు చట్టసభల్లో పాలకపక్షంగా పెద్ద హీరోయిజంగా నేతలుగా చలామణి అవుతున్నారు. చావలేనటువంటి వాళ్ళు మీకు ఎవరికో భజన చేయడానికి ప్రజల తరపున చట్టసభలకు వెళ్ళి మీరు ప్రజాద్రోహం చేయడానికి మీకు ఏ అర్హత ఉందని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.